వాక్యంలో రాయాలి. ఉదాహరణకి మనకి అగైన్, AGAIN అగైన్, మరలా. అగైన్ అంటే ఒక పనిని 2 సార్లు చేస్తే దాన్ని అగైన్ అంటాం, మరలా మరలా. ఉదాహరణకి రీడ్ ది పారాగ్రాఫ్ అగైన్, మరలా చదువు, పారాగ్రాఫ్ని మరలా చదువు. రెండోది డౌట్, అనుమానము. డౌట్ అంటే అనుమానం వస్తుంది మనకి. ఐ హ్యావ్ అ డౌట్ అబౌట్ ది ప్రాబ్లం, నాకు లెక్కల గురించి అనుమానం ఉన్నది. పిల్లలకి అప్పుడప్పుడు లెక్కల్లో అనుమానం వస్తున్నాయి, దాని మీద డౌట్, అనుమానము. ఓకే, నెక్స్ట్ రిసీవ్, RECEIVE, రిసీవ్, చేతికి తీసుకోవడం. అంటే ఎవరైనా ఏదైనా మనం ఆఫీసులో ఒక లెటర్ కానీ పోస్ట్ ద్వారా లెటర్ వచ్చిందంటే మనం తీసుకుంటాం, దాన్ని రిసీవ్ అంటాం. దే రిసీవ్డ్ ఆ లెటర్ ఎస్టర్డే, వారు నిన్న లెటర్ తీసుకున్నారు. నెక్స్ట్ డిడక్ట్ అంటే తగ్గించడం. సపోజ్ ఇప్పుడు మన జీతాల నుంచి కొంత అమౌంట్ తగ్గిస్తారు ఆఫీస్ వారు, దాన్ని డిడక్ట్, తగ్గించడం అన్నమాట. ఉదాహరణకి అకౌంటెంట్ డిడక్ట్ 1000 రూపీస్ ఫ్రమ్ మై శాలరీ, నా జీతం నుండి 1000 రూపాయలు జీతాలు చూసే వ్యక్తి తగ్గించెను. నెక్స్ట్ ఐదోది అర్త్క్వేక్ అంటే భూకంపము. భూకంపాలు వస్తుంటాయి కదా, అప్పుడు భూమి షేక్ అయిపోతూ ఉంటుంది. దాని ద్వారా మనకి బిల్డింగ్లు కింద పడిపోతాయి, రోడ్లు వచ్చి చీలిపోతూ ఉంటాయి. కాబట్టి అర్త్క్వేక్ అంటాం, భూకంపం. ఇన్ 2004 అర్త్క్వేక్ occurred in the sea. 2004లో సముద్రంలో భూకంపం వచ్చింది. బారో, అప్పు తీసుకోవడం. మనం బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటా ఉంటాం, దాన్ని బారోయింగ్ అంటాం. I borrowed 1 lakh of rupees from SBI. నేను SBI నుండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 1,00,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాను. నెక్స్ట్ లుక్అవుట్, జాగ్రత్త వహించుట. వైల్ క్రాసింగ్ ద రోడ్ a boy should look out carefully. మనం రోడ్డు దాటే సమయంలో జాగ్రత్తగా అటు ఇటు చూసి రోడ్డు క్రాస్ చేయాలి, దాన్ని లుక్అవుట్ అంటారు. లుక్అవుట్. While crossing the road, a boy should look out carefully. Fear, భయము. Fear అంటే భయం. దీన్ని ఇంగ్లీష్ వాక్యంలో I have no fear of catching a snake. పాము పడడం నాకు భయం లేదు. ఓకేనా? I am not afraid of catching snake. What I said, afraid. Fear. I have no fear of catching a snake. So రేపు చిన్న పరీక్ష ఉంటుంది మీకు, ఇది జాగ్రత్త చదువుకొని రేపు చిన్న పరీక్షని రాయండి. వచ్చిన వాళ్ళకి ప్రైజ్. థ్యాంక్ యూ.